సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులపై ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా లింగంపల్లి చౌరస్తా బీహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి అమీన్పూర్ వరకు స్టేట్ రోడ్ వాగుపై నిర్మాణంలో ఉన్న బాక్స్ కల్వర్టు రోడ్డును ఆయన స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల టైంలో అమీన్పూర్ ప్రజలకిచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న ప్రధాన రవాణా సమస్యను పరిష్కరిస్తూ ఈ రోడ్డు పనులను వేగవంతం చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు సజావుగా సాగడానికి రోడ్డు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఇంజనీరింగ్ సిబ్బందికి ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. బీహెచ్ఎల్ చౌరస్తా హైవే నుంచి ఒక స్ట్రైట్ రోడ్ ఉండాలని నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఉన్నటువంటి నాయకులు, ప్రజలు, సార్ అసలు మా అమీన్పూర్ అనేది ఇంత పెద్ద పంచాయతీ, ఇంత పెద్ద చరిత్ర ఉన్న ప్రాంతం, మాకు నేషనల్ హైవే బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి ఒక స్ట్రైట్ రోడ్ లేక మా ఊరికి ఐడెంటిటీ లేకుండా పోతా ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, అవస్థ అవుతా ఉంది. ఒక రోడ్డు, స్ట్రైట్ రోడ్ నిర్మాణం జరగాలని నేను ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని నేను ఎంపీగా గెలిచిన తర్వాత జీహెచ్ఎంసీ 3 ముక్కలుగా విభజించబడే కంటే ముందు అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి గౌరవనీయులు కర్నన్ జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని డైరెక్ట్గా ఫీల్డ్ మీదకి తీసుకొని వచ్చి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి ఒక 3-4 సార్లు జీహెచ్ఎంసీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ సమావేశాల్లో ప్రత్యేకంగా మాట్లాడి బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ మీదుగా బంధం కొమ్ము మీదుగా అమీన్పూర్ వరకు ఇంకా అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్ వరకు 4 లైన్స్ రోడ్ 100 ఫీట్ తోటి కావాలని చాలా కాలం నుంచి దాన్ని ముక్కలు వేసి అమీన్పూర్ దగ్గర ఓ రోడ్ వేసి, శ్రీదేవి టాకీస్ దగ్గర ఒక రోడ్ వేసి, మోరీ ఇంకో రకం కట్టి నానా న్యూసెన్స్ జరుగుతుందని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులని ఫీల్డ్ మీదకి తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించిన తర్వాత మంజూరైనటువంటి రోడ్డుకి కొనసాగింపుగా శ్రీదేవి టాకీస్ వైపు నుంచి బీహెచ్ఎల్ చౌరస్తా వరకు నేషనల్ హైవేని కలుపుతూ అదే 100 ఫీట్ల రోడ్ని అట్లే ఎక్స్టెన్షన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాలా పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ అమీన్పూర్కి నేరుగా యాక్సెస్ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పనిని శాంక్షన్ చేసినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆ రోజు ఫీల్డ్ విజిట్ చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాన్ని అర్థం చేసుకున్నటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ గౌరవనీయులు కర్నన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్ళు ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే, అటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగినరు, వాళ్ళే మంత్రులు ఉన్నారు, వాళ్ళదే ప్రభుత్వం ఉండే. కానీ 100 మీటర్ల రోడ్డు చేసి అమీన్పూర్కి ఆఖరికి మా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వారి పార్టీ వారు ఉంటే కూడా కనీసం అమీన్పూర్కి ఒక మంచి రోడ్డు చేసి ఒక కమాన్ పెట్టి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోయినరు. నన్ను ఒకరిని ఎంపీగా గెలిపించిన తర్వాత నేను ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ సహకరించిండ్రు, అందరూ ఓట్లేసిండ్రు. అందుకనే పటాన్చెరు నియోజకవర్గంలో నాకు 1,07,000 పైచీల కోట్లు వచ్చినాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని